ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. For our meditation, let us turn to Revelation 3rd chapter 11th verse. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం. Revelation 3rd chapter 11th verse. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. యేసు ప్రభు యోహానుతో మాట్లాడుతున్నప్పుడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటముని అపహరింపకుండా ఉండుటకు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుమని చెప్పి ఉన్నారు. When Jesus Christ is speaking to John, he is saying, behold, I come quickly, hold fast the thing that you have, that no man shall take away thy crown. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము, The thing that we are going to meditate today is, మనము కిరీటములలో మనము పొందబోతున్న కిరీటములు గలదు, ఇప్పుడు ప్రస్తుతము మనకు అనుగ్రహించబడి ఉన్న కిరీటములను గలదు. among the crowns, there is a crown that we are going to get in future, and there is a crown that we have received now. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. యేసు ప్రభు కూడా యోహానుతో చెప్పుచున్నప్పుడు, నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొనుమని చెప్పి ఉన్నారు. Even when Jesus is saying to John, he is saying that hold that fast which thou hast. నీ యొక్క కిరీటముని ఎవడునూ అపహరింపకుండా ఉండుటకు అని చెప్పి ఉన్నారు. That no man shall take away thy crown. అంటే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే, దేవుడు నిత్యములో మనకు కిరీటములని అనుగ్రహించుటకు మునుపే, దేవుడు ఈ భూమిలో ఉన్నప్పుడే కొన్ని కిరీటములని దేవుడు మనకిచ్చి ఉన్నారు. వాటిని కాపాడుకొనవలసిన అవసరమై ఉన్నాము. According to this word, even before the eternity, God has given some crown to us. We have to hold fast them, those crowns that we have received. మనము నిత్యములో పొందబోతున్న కిరీటములైతే నీతి కిరీటమని, మహిమ గల కిరీటమని, నశించబడని నశించిపోవని కిరీటమని, జీవ కిరీటమని, ఈ విధముగా నిత్యములో పొందబోతున్న కిరీటములని గురించి చెప్పబడి ఉన్నది. The crowns of eternity, those are the crown of glory, the crown of righteousness, the crown of life. Even all these are going to be given. మన యొక్క జీవితములో ఇవన్నీ మన యొక్క జీవితమునకు మనం ప్రతిఫలముగా పొందబోవలసిన కిరీటములు. All these crowns are going to be paid for our lives. కానీ భూమిలో జీవించుచున్న కాలములోనే దేవుడు మనల్ని ప్రేమించి మనకు కొన్ని కిరీటములను ఇచ్చి ఉన్నారు. వాటిని కాపాడుకొనవలసిన వారమై ఉన్నాము. Even when we are in this earth itself, God has given some crowns to us that we have to secure with us. ఎవరైతే తన యొక్క కిరీటములని కాపాడుకొనుచున్నారో వారే జయించిన వారై సంఘమునకు స్తంభముగా మారుచున్నారు. Those who have secured their crowns and hold fast their crowns, only they can become pillars to the church. దేవుడు నిత్యములో సంభవించబోతున్న కార్యములని గురించి చెప్పి ఉన్నారు. అదే విధముగా ఈ యొక్క వాక్యములని మనము ధ్యానించినట్లయితే, నా ఆలయములో నిన్ను స్తంభముగా మార్చుదనని ప్రస్తుతము సంభవించబోతున్న కార్యముని గురించి చెప్పి ఉన్నారు. God has said that about the things that are going to happen in the eternity, and even God has said that I am going to make a pillar into the church, the thing that is going to happen now. 12వ వాక్యముని కూడా చదవండి. Let us read 12th verse also. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. చాలు. జయించిన వానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను, దానిలో నుండి అతడు ఎన్నటికి వెలుపలకు పోడు. I will make them who overcome as a pillar in the temple of God, and he shall never come out of that. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ కిరీటములని ఎవరైతే కాపాడుకొనుచున్నారో వారే దేవుని యొక్క సంఘమునకు స్తంభముగా మారుచున్నారు. Those who ever hold fast the crowns and secure them, only they can become the pillars of the temple of God. సంఘమునకు స్తంభములుగా ఉన్నవారని చెప్పినట్లయితే ఏదో
కొన్ని పనులు, కొన్ని కార్యములు, సంఘములో జరుగుతున్న వాటిలో వారు సహాయం చేయటం, వీటిని బట్టి కాదు, వారు సంఘములో స్తంభములుగా ఉన్న అనుభవములు వేరు. A person being a pillar in the temple of God means not helping in the works of church or any other things, but it is a different thing. సంఘములో స్తంభముగా ఉన్నవారు ఈ కిరీటములన్నిటినీ కాపాడుకొనిన వారే ఆలయమునకు స్తంభముగా మారుచున్నారు. Those whosoever hold fast their crowns that they had received, only they can become the pillars of the temple of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. మొట్టమొదటిగా లేవికాండము 21వ అధ్యాయములో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక కిరీటముని దేవుడు ఇచ్చినట్లు ఈ భూమిలో జీవించుచున్న కాలములోనే వారికి అనుగ్రహించినట్టు రాయబడి ఉన్నది. When we read in Leviticus 21st chapter, it was written that God has given a crown to the people when the people were there in the earth itself. లేవికాండము 21వ అధ్యాయము 12వ వాక్యంని చదవండి. Let us read Leviticus 21st chapter 11th verse. 12వ వాక్యం. 12th verse. దేవుని అభిషేక తైలము అన్నిడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు, నేను యెహోవాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఇక్కడ మనుషులకు దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి కిరీటము అభిషేక తైలం అనే ఒక కిరీటము. The first crown that the God is giving to a man here on the earth is the crown of anointing. ఇక్కడ కూడా తాను దేవుని యొక్క అభిషేక తైలం అనే కిరీటముని పొందిన తర్వాత దేవుని యొక్క ఆలయం నుండి ఎక్కడికి వెళ్ళరాదు, తన్ను దేవుని యొక్క ఆలయములో ఏమాత్రము దేవుని యొక్క ఆలయముని అపవిత్రపరచరాదు. Even here the word is saying that after receiving the crown of anointing oil, he shouldn't go out of the temple of God, and he shouldn't make unclean the temple of God. దేవుడు మనకు అభిషేకం అనే ఆ కిరీటమని దేవుడు మనకిచ్చి ఉన్నారు. God has given us that crown of anointing. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మన మీద కుమ్మరించబడుచున్నప్పుడు మనము కిరీటముని ధరించబడిన వారుగానే ఉన్నాము. Whenever we are receiving the Holy Spirit anointing, that means we have received a crown. భూమిలో జీవించుచున్న కాలములో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని పొందుకొనటం అనేది ఒక కిరీటముని మనకు ధరింపజేయటము. Receiving the Holy Spirit anointing while living in this earth, that means receiving the crown of anointing. ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనే కిరీటముని ఒక వ్యక్తి కాపాడుకొనవలనంటే తన యొక్క జీవితంలో ఈ వాక్యములో చెప్పబడి ఉన్న ప్రకారముగా దేవుని సన్నిధానముని, దేవుని యొక్క ఆలయముని అపవిత్రపరచరాదు. If a person need to secure that crown of anointing, according to this word, that person who had received that anointing should not leave the temple of God. మనము జయించవలనంటే యేసు ప్రభు యొక్క రాకడ వరకు మనము పొందిన అభిషేకముని నిశ్చయముగా కాపాడుకొనవలెను. If we have to overcome, we have to secure the anointing till the coming of Jesus Christ. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని కాపాడుకొనకుండా ఉండుటకు మన యొక్క జీవితమునకు విరోధముగా పోరాడుతున్న అనేక కార్యములు గలదు. There are many things that struggle against our lives so that we may leave the anointing of God. మొట్టమొదటిగా ఈ వాక్యములో చదివి ఉన్న ప్రకారముగా పరిశుద్ధముగా లేని ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి తీసివేయబడుచున్నారు. According to this word, if we are not holy, that Holy Spirit God is departing from us. దానికి ఆధారముగా కీర్తనల్లో మనం చదువుతున్నప్పుడు To say that if we read in the Psalms, 51వ కీర్తనలో దావీదు తాను పాపము చేసిన తర్వాత, తనలో అపవిత్రత ప్రవేశించిన తర్వాత తాను మొట్టమొదటిగా వేడుకొనుచున్న కార్యము పరిశుద్ధాత్మని నాలో నుండి తీసివేయకమని వేడుకొనుచున్నాడు. Even here David is saying after he sinning and uncleanness coming to him, he's asking that don't depart the Holy Spirit from me. 51వ కీర్తన 11వ వాక్యంని చదవండి. 51st chapter Psalms 11th verse. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు పాపము చేసిన వెంటనే తనలో కలుగుచున్న తలంపు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము,
నీ పరిశుద్ధాత్మని నాలో నుండి తీసివేయకమని అడుగుచున్నాడు. The thought that came into David's mind after his sinning is that cast me not away from thy presence and take not thy Holy Spirit from me. ఈ యొక్క దినములలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని పొందిన ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క జీవితముని పరిశుద్ధముగా కాపాడుకొని పరిశుద్ధాత్మని మనలో నుండి తీసివేయబడకుండా మనము కాపాడుకొనవలెను. Even in these days also, whosoever received the anointing of God, we have to secure our anointing by without sinning. పరిశుద్ధ జీవితము చేయకుండా ఒక వ్యక్తి తాను ఒక భార్యతోనో ఒక భర్తతోనో ఉండకుండా యవనస్తులైన వారు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా జీవితముని పరిశుద్ధముగా కాపాడుకొనకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించరు. Holy Spirit, God will not be in those persons, those who are not with a single wife or single husband, all the youths and children without a holy life. దానికి తర్వాత అటువంటి పాపములను చేసిన తర్వాత అన్య భాషలు మాట్లాడవచ్చు, అభిషేకములో నింపబడవచ్చు, ప్రవచనము చెప్పవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండరు. After doing such type of sins, they may speak unknown tongues and they may prophesy, but Holy Spirit God is not there in them. ఒకవేళ అటువంటి పాపములు చేసిన తర్వాత అభిషేకం ఉన్నది, అన్య భాషలని మాట్లాడుచున్నామని చెప్పినట్లయితే మిమ్మల్ని మీరే మోసపరుచుకొనుచున్నారు. ఎవరైనను జీవితంలో శరీరముని అపవిత్రపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసింపలేరు. If you think that Holy Spirit is there in me after also sinning, that means you are deceiving yourselves. కొంతమంది తమ యొక్క జీవితంలో ఇటువంటి పాపములు ప్రవేశించిన తర్వాత కూడా దేవుని సన్నిధానమునకు వచ్చి అన్య భాషలు మాట్లాడి ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ ఉన్నట్టు అనుకుంటున్నారు. Even after sinning in such type of sins, some people come to the church of God, they speak in tongues and they think that Holy Spirit God is there in them. దయచేసి ఆ విధముగా ఎవరిని మోసపోవద్దు. Don't be deceived in such type. మనలో అపవిత్రత, ఇటువంటి శరీరముని అపవిత్రపరచుచున్న కార్యములు మనలో ప్రవేశించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండరు. After these types of iniquities and uncleanness being entering into us, there will not be Holy Spirit God in us. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అందుకే ఈ అభిషేక తైలము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనే కిరీటముని మనము కాపాడుకొనవలనంటే మొట్టమొదటిగా మన యొక్క పరిశుద్ధ జీవితముని కాపాడుకొనవలను. First of all, we have to secure our holy life, to secure our anointing, the crown of anointing oil. మన యొక్క శరీర ఆశలని అణచివేయవలను. All the fleshly desires, we have to overcome them. మన యొక్క శరీర ఆశ ఇచ్చలన్నిటినీ అణచివేసినప్పుడే ఈ పరిశుద్ధాత్మ దేవుని మనము కాపాడుకొనగలము. Only when we overcome the desires of flesh, only then we can secure the Holy Spirit. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమనే తైలమనే కిరీటము ఏ విధముగా తొలగింపబడుచున్నదని ధ్యానించినట్లయితే, secondly, if we meditate how this Holy Spirit is being departing from us, సౌలు యొక్క జీవితంలో ఈ పరిశుద్ధాత్మ తొలగిపోయిన సందర్భంని మనము చూడవచ్చు. we can see this situation that Holy Spirit God has departed from Saul in his life. సౌలు యొక్క జీవితం నుండి దేవుని ఆత్మ తొలగిపోయి వేరే ఒక దురాత్మ వచ్చి ఉన్నది. The Spirit of God has departed from Saul and the evil spirit from God has come to Saul. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. చదవండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదవండి. Let us read 1 Samuel 18th chapter 9th verse. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఇక్కడ సౌలులో నుండి దేవుని ఆత్మ తొలగిపోయి వేరే దేవుని ద్వారా పంపబడిన దురాత్మ సౌలు మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ప్రవచనము చెబుతున్నాడు. Even after the Spirit of God has departed from Saul and the evil spirit from God has entered into Saul, even then he has prophesied. అందువలన మన యొక్క జీవితముని పరిశుద్ధముగాను, మన యొక్క జీవితముని
దేవుని దృష్టిలో యథార్థముగాను కాపాడుకొనక మనము ప్రవచనము చెప్పుచున్నామని, అన్య భాషలు మాట్లాడుచున్నామని మోసపోవద్దు. Without securing our holy life and righteousness before the Lord, don't get deceived that we have Holy Spirit. ఇక్కడ సౌలులో ఉన్న దేవుని ఆత్మ ఎందుకు తొలగిపోయినదని మనము ధ్యానించినట్లయితే, If we meditate that why did the Spirit of God has departed from Saul, ఈ యొక్క సౌలు యొక్క జీవితంలో కలిగి ఉన్న అసూయ, అవిధేయతని బట్టి దేవుని ఆత్మ సౌలులో నుండి తొలగిపోయి ఉన్నది. because Saul has not obeyed the Lord and due to the vengeance that has entered into Saul, the Spirit of God has departed from Saul. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. సౌలు యొక్క ఆత్మ తొలగిపోవుటకు కారణము సౌలు యొక్క అసూయ. The very reason that Spirit of God has departed from Saul is because of his jealousy. సౌలు దావీదు మీద అసూయ పడినందున సౌలులో ఉన్న దేవుని ఆత్మ తొలగిపోయి ఉన్నది. Because Saul has jealousy upon David, the Spirit of God has departed from him. మరొక విధముగా చెప్పాలంటే, సౌలు దావీదును అభిషేకింపబడి ఉన్నాడు. దావీదుకు విరోధముగా లేచిన ఆ దినము నుండియే దేవుని ఆత్మ సౌలులో నుండి తొలగిపోయి ఉన్నది. If you have to say in other words, even David and Saul both are anointed by God. When Saul has raised against David, only then the Spirit of God has departed from Saul. దీనిని బట్టి మన యొక్క అభిషేక తైలమనే కిరీటముని మనము కాపాడుకునవలనంటే, మనలో ఏ మనుషుల మీదను అసూయ మనలో రాకూడదు. So even if we have to secure the Holy Spirit and that crown of anointing oil, we shouldn't have any jealousy upon any other man. భూమిలో జీవించుచున్న ఏ మనుషుల మీదైనను ఎటువంటి పరిస్థితుల్లోనైనను మనము అసూయ పడినట్లయితే మన యొక్క జీవితంలో దేవుని ఆత్మ నివసించలేరు. Even in any situation, even upon any person, if we have any jealousy, the Spirit of God will not stay in us. వారు లోకస్తులైనను ఎవరైనను సరే, They may be the Gentiles or anyone. లోకస్తులు ఆశీర్వదింపబడినప్పుడైనను, లేకపోయినట్లయితే దేవుని యొక్క జనులు ఆశీర్వదింపబడుచున్నప్పుడైనను, ఇతరులు హెచ్చింపబడుచున్నప్పుడైనను, మనం వాటిలో సంతోషించకుండా మన యొక్క హృదయంలో దుఃఖమో బాధలో కలిగినట్లయితే మనలో అసూయ ఉన్నది. If we feel sorrow in our hearts when we see other Gentiles being blessed or the children of God being blessed and other children of God being honored, that means we have jealousy upon them. మనలో ఉన్న అసూయ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమని మనలో ఉండనివ్వదు. The jealousy that we have in our hearts will not allow the Holy Spirit God to stay in us. ఒకవేళ మనము దేవుని యొక్క బిడ్డలమైన మనము అసూయతో నిండిన వారై ఇతరులు ఆశీర్వదింపబడటమని సహించలేక సంతోషించలేక ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. If we are not able to bear seeing others being blessed, and we have jealousy upon them, the Spirit of God will not stay in us. మనలో ఆ అభిషేక తైలం అనే కిరీటము ఉండదు. There will not be any crown of anointing oil in us. సౌలు యొక్క కిరీటము పడద్రోయబడి ఉన్నదని రాయబడి ఉన్నది. The crown of Saul fell down, it was written. సౌలు యొక్క కిరీటములు పడద్రోయబడి ఉన్నదని చెప్పినట్లయితే దేవుని ద్వారా సౌలు మీద ఉన్న అభిషేకము తీసివేయబడి ఉన్నది. If we say that the crown of Saul fell down, that means the God's anointing was departed from Saul. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ రోజు దేవుని సన్నిధానములో ఉన్న మనలో ఏ మనుషుల మీదనూ అసూయపడవద్దు. Even we who are in the presence of God today, we shouldn't have jealousy upon any person. ఒకవేళ ఇతరులు ఆశీర్వదింపబడుచున్నారని చూసినట్లయితే వారిని ఇంకనూ ఆశీర్వదించవలనని కోరుకొనుదాము. We have to desire that God have to bless the persons whom we see that they are being blessed. ఇతరులు హెచ్చింపబడుచున్నారని చూసినప్పుడు ఇంకనూ దేవుడు వారిని హెచ్చించవలనని కోరుకొనుదాము. When we see some persons being honored by the Lord, we have to ask for the Lord to honor them more. ఇతరులని దేవుడు కనపరచుచున్నారంటే
ఇంకను వారు ఘనపరచబడవలనని కోరుకొనుదము. If we see some persons being lifted or being honored by the Lord, we have to desire that God should honor them more and more. ఎవరి మీదను ఎటువంటి పరిస్థితుల్లోనూ అసూయపడవద్దు. We shouldn't have jealousy upon any person in any situation. అసూయపడు వారి యొక్క తలల మీద కిరీటములు నిలవదు. The crown of anointing will not stay upon the heads of those people those have jealousy. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అసూయ మన యొక్క జీవితంలో ఉన్న ఎముకలకు కుళ్ళు. The jealousy brings spoil in our bones. మన యొక్క ఎముకలకు అవి వ్యాధిని కలిగించుచున్నది. It creates a disease in our bones. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అందువలన ఏ మాత్రమును ఎవరి మీదను అసూయపడవద్దు. Only so do not have a jealousy upon any person. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అటు తర్వాత ప్రకటనగా మనము సామెతల్లో మనం చదువుతున్నప్పుడు, and later if we see in Proverbs, ఒక స్త్రీ తన యొక్క భర్తకు తాను కిరీటముగా ఇవ్వబడుచున్నదని రాయబడి ఉన్నది. It was written that a woman is being given as a crown unto the man. చదవండి సామెతలు 12వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. Let us read Proverbs 12th chapter 4th verse. చదవండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఇంగ్లీష్ లో యోగ్యురాలు తన యొక్క పెనిమిటికి కిరీటము. A virtuous woman is a crown unto her husband. దేవుడు భూమిలో మనకు అనుగ్రహించిన కిరీటములో ఒకటి భర్తకి ఇవ్వబడి ఉన్న భార్య. Among the crowns that God is giving us on this earth is a woman that is being given unto her husband. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ కిరీటముని ఎంతమంది కాపాడుకొనుచున్నారో ఒకసారి మన యొక్క జీవితముని ధ్యానించగలవారు. Let us meditate our lives. How many of us are securing this crown? ఈ కిరీటముని తాము భార్యగా నియమించబడిన స్త్రీలు వారే ఆ కిరీటముని కాపాడవలను. భార్యగా నియమించబడి ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆ కిరీటముని కాపాడవలసిన వారై ఉన్నారు. Every woman that is appointed as a wife should secure that crown. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. కుటుంబములో జగడములు, వాగ్వాదములు, ఫలవితములైన దుష్ట క్రియలతో నిండి ఉన్న ఆ కుటుంబములో ఈ కిరీటము కాపాడబడదు. The families which have disputes in their midst will not have such type of crown. ఈ కిరీటము కాపాడబడవలనంటే ఆ కుటుంబములో యోగ్యత కలిగిన స్త్రీలు ఉండవలను. If this type of crown has to be secured in that family, a virtuous woman should be there in that family. మొట్టమొదటిగా ఈ యోగ్యత కలిగిన స్త్రీని గురించి ఇదే సామెతలు చివరి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆమె యొక్క స్వభావము శ్రేష్టమైనది. If we read about the virtuous woman in the last chapter of Proverbs, all her behavior is good. ఈ సామెతలు 31వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 12వ వాక్యంని చదవండి. Let us read Proverbs 31st chapter 12th verse. ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు భూమిలో జీవించుచున్న కాలములో కిరీటముగా ఇచ్చి ఉన్న స్త్రీ కిరీటముగానే ఉండవలనంటే వారి యొక్క జీవితంలో ఉన్న స్వభావం ఏమిటంటే జీవిత కాలమంతయు మేలునే చేయును గాని కీడేమీ చేయదు. When a wife is being presented as a crown unto her husband, if she have to be in the same position till the end, the character that she should have is she will do him good and not evil all the days of her life. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమని యేసు ప్రభు యోహానుతో చెప్పి ఉన్న ప్రకారముగా ఎవరైతే తన యొక్క జీవితంలో మేలుని మాత్రమే చేయుచున్నారో వారి యొక్క కిరీటములు కాపాడబడును. As Jesus is saying unto John that hold fast that thou hast
even in the same way, the woman that do good all through her life only, she can secure that like crown. మన మధ్యలో తన యొక్క భర్తకు ఏమాత్రము కీడే చెయ్యని స్త్రీలు భార్య ఎంతమంది ఉన్నారో మనకే తెలుసు. We only know how many are there that they don't do any evil to their husbands in our midst. తన యొక్క భర్తకు మాట ద్వారానైనను క్రియల ద్వారానైనను ఏ విధముగానైనను కీడుని చెయ్యని ఒక భార్య తనకు కిరీటము. The woman that doesn't do any evil to the husband through her words or through her words is a crown unto him. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఆ భార్య యొక్క మరొక స్వభావాన్ని గురించి చెప్పి ఈ కార్యముని ముగించాలని కోరుతున్నాను. I want to conclude this one with saying another character of that woman. అదే 31వ అధ్యాయము 15వ వాక్యముని చదవండి. Let us read 31st chapter of Proverbs 15th verse. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనకత్తెలకు బత్తము ఏర్పరచును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఒక కిరీటముగా ఉన్న స్త్రీ ఏ విధముగా ఉండవలనంటే చీకటితోనే లేచి తనకి ఇంటి వారికి ఆహారముని సిద్ధపరచును అని రాయబడి ఉన్నది. The woman that as presented as a crown unto her husband, the character of her is she have to rise even it is night and she have to prepare food for the meal for her household. చీకటితోనే లేచి ఆహారముని సిద్ధపరచుచున్న భార్యలు ఎంతమంది ఉన్నారు? Even before it is not even before it is night, she has to rise and she have to prepare meal. How many of you are like that? అనేక కుటుంబముల యొక్క పరిస్థితి ఎండ ఎక్కి బాగా టైం అయిపోయిన తర్వాత లేట్గా లేచి ఉదయాన్నే తినడానికి ఏమీ లేకుండా హోటల్ నుంచి తెచ్చుకొని తింటారు. In many families, this is the situation that they wake up very late in the morning and they don't prepare any meal in their house, but they bring from hotels. మనము మన యొక్క భర్తకు కిరీటముగా ఇవ్వబడి ఉన్న స్త్రీలైన వారు వారి యోగ్యతని బట్టి ఏ కిరీటముగా ఉండగలరు. All the wives that were presented as a crown unto their husbands, only they can be as a crowns through their virtuousness. ప్రతి ఒక్క స్త్రీ కూడా గమనించవలసిన కార్యము తమ యొక్క యోగ్యతని పోగొట్టినట్లయితే మీ కిరీటము కాపాడబడదు. Every woman, the thing that every woman should know is, if you are like that, your crown will not be secure. ఈ స్త్రీలని గురించి చెప్పబడి ఉన్న కార్యము వారు దేవుని జనులైనను దేవుని జనులు కాకపోయినను అన్య జనులైనను వారు భర్తకి ఇవ్వబడి ఉన్న ఒక కిరీటము. All the women, even they may be Gentiles, they may be the children of God, they may not be the children of God, but they are the crowns that were present to the husband. వారు తమ యొక్క స్వభావాలని తమ యొక్క క్రియలని కాపాడుకున్నప్పుడు మాత్రమే భర్తకు కిరీటముగా మారగలరు. They can be turned as a crown unto their husband only if they secure their keep their ways and their behavior. గొడవలని జగడములని తెచ్చుచున్న స్త్రీలుగా ఉండకూడదు. They shouldn't be as a woman that bringeth disputes. నేను సేవకు రావడానికి ముందు మా ఊర్లో ఎక్కువగా గొడవలు జరిగేవి. Before I coming to the ministry, there used to be many disputes in our village. ఆ గొడవని చూస్తే చాలా భయంకరంగా కొట్టుకొని చంపుకునే పరిస్థితి కూడా వచ్చేది. ఎన్నో గొడవలు ఉన్నాయి. Those disputes are in such a manner that they used to kill each other also. దానికి అన్నిటిని పరిశీలించి దానికి ఎలా గొడవ ప్రారంభించబడింది, దానికి కారణం ఏమిటని ఆలోచించి చూస్తే, if we think about the reason for that dispute, నీళ్ల దగ్గర స్త్రీలు వారు మాట్లాడుకునే మాటలు వారి యొక్క గొడవలు పెద్దదై ఊరికి గొడవలు వచ్చాయి. The words that the women speak near the pump, those words were grown up into a great dispute. కొన్ని ఊరుకు గొడవ వచ్చిన కారణములను చూస్తే, మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో వారు మాట్లాడుకునే మాటలని బట్టి వారి యొక్క వాగ్వాదములు వారి యొక్క గొడవలు పెద్దదై ఇలా అనవచ్చు అలా అనవచ్చు అని పెద్ద ఊరికే గొడవ వచ్చింది.
If we see the reason for the dispute that has come between two villages, that the reason is that when they went to a market, the words that have spoken there. దీనిని ఎందుకు చెబుతున్నానంటే, Why am I saying this? కుటుంబంలో సమాధానముని కాపాడవలనంటే స్త్రీలు వాగ్వాదములు చెయ్యని వారుగాను, ఏమాత్రమును తమ యొక్క జీవితంలో జగడములని పుట్టించేవారుగాను, ఎదిరించువారుగాను ఉండకుండా ఉంటేనే ఆ స్త్రీలు యోగ్యత గలవారుగా ఉందరు. If the peace have to be kept in a family, that the women in that family should not be creating disputes in that family. భర్తని ఎదిరించి వాగ్వాదములు చేసి జగడములని పుట్టించి ఫలవితముగా జీవించుచున్నవారు కిరీటములుగా జీవించలేరు. Those who have ever lived creating disputes and raising against their husbands, they cannot be the crown. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఒక భార్య భర్తకి ఇవ్వబడి ఉన్న కిరీటము. A wife is a crown that was present to her husband. యోగ్యురాలైన స్త్రీ భర్తకి ఇవ్వబడి ఉన్న కిరీటముగా ఉన్నది. A virtuous woman is a crown unto the husband. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అటు తర్వాత ఇదే సామెతల్లో మనము చదువుతున్నప్పుడు, When we read in the same Proverbs, 16వ అధ్యాయంలో 31వ వాక్యముని చదవండి. let us read 16th chapter 31st verse. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. నరసిన వెంట్రికలు సొగసైన కిరీటము. The hoary head is a crown of glory. ఈ కిరీటము భూమిలో జీవించుచున్న కాలములోనే అనుగ్రహించబడి ఉన్న ఒక కిరీటము. This crown is the crown that is being given when we were there in this earth itself. నరసిన వెంట్రికలు మనుషులకు అనుగ్రహించబడిన ఒక కిరీటము. The hoary head is a crown unto the men. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. కానీ ఈ యొక్క దినములలో కొంత వయసు అయిన తర్వాత తమ యొక్క వెంట్రికలు తెల్లబడిన వెంటనే ఆ నరసిన వెంట్రికలు ఉండకూడదని చాలా మంది రంగులు పూసుకొని కలరు మార్చుకొని దానికి ఎన్నో రకములుగా ప్రయోగాలు చేస్తున్నారు. But nowadays many are trying to color their heads after coming to certain age and their head being hoary. తాము అనుకొనుచున్న కార్యము తాము వయసు అయిపోయినట్టు కనబడకూడదని రంగులు వేస్తే దేవుని యొక్క కిరీటముని త్రోసివేయుచున్నారు. The thing that they think is they shouldn't be as a person that was aged. But if you think so, that means you are rejecting the crown of God. దేవుడు మనకు అనుగ్రహించిన నరసిన వెంట్రికలు మన యొక్క కిరీటముగా ఉన్నది. The hoary head that God is giving us is a crown unto men. దేవుని యొక్క సన్నిధానములో ఎవరైనాను మన యొక్క తల వెంట్రికలకు రంగులు వేసే అనుభవం ఉంటే ఈ రోజుతో దానిని మానివేయండి. Whomsoever in the presence of God, if you have a habit of color dyeing your hair, stop it from today. కొందరి యొక్క వస్త్రములు తెల్లగా ఉండాలని కోరుకుంటారు, కానీ జుట్టు మాత్రం నల్లగానే ఉండాలని కోరుకుంటారు. Some think to their dress be white but their hair be black. తమ యొక్క వస్త్రములకును తమ యొక్క తల వెంట్రికలకును వారు వ్యత్యాసము లేకుండా చేయుచున్నారు. They are making no difference between their hair and their clothes. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనలో ఈ నరసిన వెంట్రికలని దేవుడే మనకు కిరీటముగా ఇచ్చి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. We in the presence of God, God is saying unto us that hoary head was given by God himself. ఏ వయసులో ఉన్నవారైనను మన యొక్క తలకు ఏమాత్రం రంగులు వేయవద్దు. Even we may be in any age, but we shouldn't dye our heads. ఈ కార్యముని ఎన్నో సార్లు చెప్పినను కొంతమంది దానిలోనే ఉన్నారు. Even if we say this thing many a times, some are still there in that situation కానీ itself. సంతోషపడవలసిన కార్యము కొందరు మారి ఉన్నారు. The thing that we have to feel rejoiced is some have changed. దేవుని యొక్క కృప ద్వారా కొందరిలో మార్పుని చూచుచున్నాము. Through the grace of God we can see change in some people. అందరూ సత్యముని బట్టి దేవుని యొక్క వాక్యములను బట్టి మారినట్లయితే ఆ యొక్క సంతోషమే గొప్ప సంతోషము.
if everyone have changed through the word of God and through the truth of God, it is a great thing that we have to rejoice. ఈ నరుసుల వెంట్రికలు నీతి ద్వారానే కాపాడబడుచున్నది. This hoary head was being secured through the righteousness. ఈ కిరీటము కాపాడబడవలనంటే నీతిని బట్టియే కాపాడబడును. If this crown have to be secured, only it can be secured through righteousness. మరలా వాక్యముని చదవండి. Let us read that verse again. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. అది నీతి ప్రవర్తన కలిగిన వానికి కలిగి ఉండును. It will be seen in the persons that walk in the way of righteousness. కొందరి యొక్క జీవితంలో తమ యొక్క తల వెంట్రికలు నరిసిపోయినను నీతిగా జీవించుటకు మనసు రాదు. After some people, after their head being hoary, they will not have a mind of walking in a way of righteousness. తమ యొక్క తల వెంట్రికలు తెల్లగా మారినను తమ యొక్క క్రియలు మాత్రం తెల్లగా మారదు. Even after their hair being changed white, their ways will not be righteousness. తల వెంట్రికలు నరిసిపోయినను హృదయంలో ఫలవితములైన వారి యొక్క క్రియలన్నీ కూడా నీతిగా కాకుండా అన్యాయములు, ఫలవితములైన మోసములు, ఫలవితమైన చెడు తలంపులు, నరిసిన వెంట్రికలు వచ్చినను తలంపులలో పరిశుద్ధముగా లేకుండా ఉన్న అనుభవములు గల వారు గలరు. Even after their hair being shined into white, they don't have the righteousness in their ways. All their thoughts were evil and they always deceive. ఈ కిరీటము నీతి ప్రవర్తనల ద్వారానే కలుగును. నీతి ప్రవర్తనల ద్వారానే ఈ కిరీటము కాపాడబడును. This crown is being secured only through truth and righteousness. మన యొక్క ప్రవర్తనలు, క్రియలన్నీ నీతిగా దేవుని యొక్క నీతిని బట్టి ఉన్నట్లయితే ఈ కిరీటము కాపాడబడుచున్నది. This crown is being secured if our ways and all our behavior is according to the truth and righteousness of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు Finally, if we see in Philippians, 4వ అధ్యాయము మొదటి వాక్యముని చదువు. Philippians 4th chapter 1st verse. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాయించినప్పుడు ఆ జనులని కిరీటములని చెప్పుచున్నాడు. Whenever St. Paul is writing to Philippians, he is saying that the people is his crown. ఎందుకు వారిని కిరీటమని ఎందుకు చెప్పుచున్నాడంటే ఈ వాక్యములని బట్టి చదివినట్లయితే వారి యొక్క ఆత్మీయమైన పరిస్థితిని బట్టి వారిని కిరీటములని చెప్పుచున్నాడు. Why is he saying that those people are his crown? According to this word, if we see, according to their spiritual state, he is saying that they are his crown. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of ఈ God. ఫిలిప్పీ సంఘమునకు అధికముగా రాయించున్న కార్యము సంతోషముని గురించి రాయించున్నాడు. The thing that Paul is writing to Philippians more is about rejoicing in the Lord. ప్రారంభములో నుండియే సంతోషముని గురించి రాయిచు సంతోషముగా ఉండుడి, సంతోషముగా ఉండుడి అని మరలా చెప్పుచున్నానని మరలా రాయిచున్నాడు. From the beginning itself he is saying about rejoicing, and he say rejoice and rejoice. I say verily rejoice. మొదటి అధ్యాయములో నుండియే ఈ సంతోషముని గురించి చెప్పుచునే వచ్చి ఉన్నాడు. From the first chapter itself he is saying about rejoice. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఎవరు తన యొక్క కిరీటముని కాపాడుకొనుచున్నారని ఈ యొక్క వాక్యములను బట్టి ధ్యానించినట్లయితే దేవుని యొక్క బిడ్డలైన వారు ఎవరు దేవునిలో సంతోషించుచు తమ యొక్క సంతోషముని ఎవరు కాపాడుకొనుచున్నారో వారు కిరీటముగా మారుచున్నారు. If we see according to this word, the children of God, those who are rejoicing in the Lord always in any situations, they are going to be changed as a crown. ఎవరైనను జీవిత కాలమంతయు భూ సంబంధమైన కార్యముల నిమిత్తము దుఃఖపడుచు, వేదన పడుచు, దాని గురించే కన్నీళ్లు కార్చుచు ఫలవితముగా తమ యొక్క జీవితంలో దుఃఖముతోనే జీవితమని గడిపినట్లయితే
వారు కిరీటముగా మారలేరు. Those who grieve for the worldly things and shed their tears for that worldly things and in all their life and grieve for all those things, they cannot be changed as a crown. మీరు నాకు కిరీటములైన వారులారా స్థిరులై ఉండుడి, సంతోషములో స్థిరముగా ఉండుడి అని పౌలు చెప్పుచున్నాడు. You, the crown of me, stay fast in the rejoicing. సంతోషములో స్థిరముగా ఉండుడి అని పౌలు ఆలోచన చెప్పుచున్నాడు. Stay fast and rejoice. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనము మనకివ్వబడి ఉన్న కిరీటముని కాపాడుకోవాలనంటే మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనమని దేవుడు చెప్పి ఉన్న ప్రకారముగా మనము మన యొక్క కిరీటముని కాపాడుకోవాలనంటే జీవిత కాలమంతయు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషించి ప్రభువునందు ఆనందించు వారై ఉండవలెను. If we have to secure our crown, as God said, hold fast the thing that you have. We have to rejoice in the anointing of God always. జీవితములో కష్టములు, బాధలు, ఫలితములైన ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సందర్భములోనే సంతోషించదము. In all the troubles, trials that are coming in our lives, in that situations also we have to rejoice in the Lord. మనలని నిందించి అవమానించి ఫలితమైన చెడ్డ మాటలని పలికినప్పుడు సంతోషించి ఆనందించదము. Even many may despise us and work against us, even then we have to rejoice in the Lord. ఆ సంతోషించుచున్న వారే కిరీటముగా మారుచున్నారు. Only those who rejoice can be turned into a crown. దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు దేవుని సన్నిధానముని అనుభవించి దేవునిలో సంతోషించవలెను. Whenever we are coming to the presence of God, we have to experience the presence of God and we have to rejoice in that. మన యొక్క జీవితములో మనకు కొదువు కలిగి ఉన్నదని, ఆశీర్వాదములు లేదని, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నామని ఎంత మాత్రమును దుఃఖపడవద్దు. Even there is a short in our lives and there is no blessing in our lives, do not fear for that. మన యొక్క జీవితములో ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషముగా ఉండుటయే ఒక క్రైస్తవ జీవితం యొక్క విశేషము. The greatness of a Christian life is that being rejoiced in any type of situation. ఈ భూమిలో ఏ కార్యములు లేకపోవచ్చు. There may be nothing in this world. ఒక ప్రవక్త తన యొక్క జీవితములో అన్ని సందర్భములలోనూ దేవుని యందు నేను సంతోషముగా ఉందునని చెప్పుచున్నాడు. One prophet is saying that I will be rejoiced in the Lord in all the situations. అంజురపు చెట్టు పూత పోయకపోయినను ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సంతోషముగా ఉన్న అనుభవం అని చెప్పుచున్నాడు. తన యొక్క జీవితంలో చదవండి, హబక్కుకు 3వ అధ్యాయములో 17వ వాక్యమును చదవండి. అంజురపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆత్మానుసారముగాను అక్షరార్థముగాను ఇటువంటి పరిస్థితులు ఏది లేకపోయినను యెహోవా యందు ఆనందించదనని చెప్పుచున్నాడు. Habakkuk 3:17, he's saying that even spiritually or literally, is there nothing in this world, I will rejoice in the Lord. పాతనవందన కాలములో ఉన్న ఒక ప్రవక్త తాను ఇటువంటి సంతోషము కలిగిన వాడైతే వారికంటే శ్రేష్టమైన కార్యములని పొందవలసిన మనము వారికంటే అధిక సంతోషమైన వారుగా మారవలెను. And a prophet that was belonging to an Old Testament, if he say like this, we the people that we are going to take that going to be rewarded many great things, how much we have to rejoice. సంతోషములే కిరీటముగా మారును. Our happiness is going to be turned into crown. జీవితములో కష్టములు వచ్చినప్పుడు దుఃఖపడినట్లయితే పరలోక రాజ్యములో ఏ ప్రతిఫలమును ఉండదు. If we grieve for the trials that are coming in our lives, there will be no reward in the heaven. మన యొక్క జీవితంలో వచ్చుచున్న నిందల అవమానములకు మనము దుఃఖపడి కన్నీరు గార్చినట్లయితే పరలోక రాజ్యములో ఏ ప్రతిఫలముని పొందలేము. Even if we are being blamed and despised, if we are grieving for that, we will not get any reward in the heaven. భూమిలో మన యొక్క జీవితంలో త్రోసివేయబడినప్పుడు
మనము తగ్గించబడుచున్నప్పుడు, హీనపరచబడుచున్నప్పుడు, ఆ సందర్భములో మనము దుఃఖపడినట్లయితే పరలోక రాజ్యములో హెచ్చింపబడలేము. If we are going to grieve for when we are being made small and when we are being మనల్ని భూమిలో మనల్ని హీనమైన వారుగా మార్చినప్పుడు మనము దుఃఖపడినట్లయితే పరలోక రాజ్యములో దేవుని ద్వారా మనము ఘనతని పొందలేము. If we are going to grieve whenever we are made small in this earth, we are not going to receive any glory in the presence of God in the heaven. మన యొక్క జీవితంలో నిందింపబడినప్పుడైనను, హీనముగా మార్చబడినప్పుడైనను, త్రోసివేయబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, జీవితంలో ఏమీ లేని పరిస్థితిలో ఉండినను సంతోషముగా మారుదము. We have to rejoice in the Lord even there is nothing in our life, even we being despised, even we many people rise against us and blame us. తమ యొక్క జీవితంలో కొందరు సంతానము లేదని బాధపడుచున్న వారు ఉన్నారు. Some grieve that they don't have children. దేవుడు దేనిని చేసినను మేలు కొరకే చేయుచున్నారు. God is doing everything for goodness. దేవుని యందలి ఎంత మాత్రమును సందేహించవద్దు. Don't be faithless on God. దేవుని యందలి విశ్వాసము గలవారుగా మారుదము. Be faithful unto God. మన యొక్క దేవుడు మన ఎడల ఆయన చేయుచున్న ప్రతి కార్యములను మేలు కొరకే, మేలునే చేయుచున్నారు గనుక అటువంటి సందర్భంలోనూ సంతోషించదము. As God is doing everything for goodness and doing all good to us, we have to rejoice in all that situations. అటువంటి సందర్భంలో మనుషులు నిందించవచ్చు, పలు విధముగా అవమానించవచ్చు, మాట్లాడవచ్చు, కానీ దేవునిలో సంతోషించదము. In those situations many people can despise us, they can talk against us, but we have to rejoice in the Lord. వారందరికంటే అత్యధికమైన సంతోషము మనకు అనుగ్రహించబడబోతున్నది. A great rejoicing, a great happiness is going to be rewarded for us than them. ఎవరు మనల్ని దూషించుచున్నారో వారికి కలిగిన సంతోషము కంటే మనకు అధికముగా ఇవ్వబడును. The happiness that the people get while they despise us, we are going to receive a greater happiness than them.